రైట్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటివరకు వార్తల్లోని అంశాలను మనం పరిశీలించినాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వల్లే రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్లో జాయిన్ అయ్యారు మనకి. గుడ్ మార్నింగ్ అండి విజయానంద్ గారు. మార్నింగ్. నమస్తే రవి గారు. ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వీరు చర్చలు మాత్రం విఫలమవుతున్నాయి. చాలాసార్లు చర్చించారు. అలాగే చివరి టైం కూడా డెడ్లైన్ ఇచ్చినా కూడా చర్చలకు సంబంధించి కంప్లీట్గా విఫలమైనటువంటి సందర్భం, స్ట్రైక్ వెళ్ళినటువంటి సందర్భం. అలాగే ప్రత్యామ్నాయంగా ప్రజలకు సంబంధించి ఏ ఏర్పాట్లు చేయలేదు. దీనికి సంబంధించి మీరేమంటారా సార్? ముందుగా టీ న్యూస్ వీక్షకులకి, సురేష్ గారు, మీకు మిత్రులు విజయానంద్ గారికి అందరికీ నమస్కారం అండి. ఆర్టీసీ సమ్మె అన్నది రాత్రికి రాలే. దాదాపు 2 సంవత్సరాలుగా వాళ్ళు, అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి వాళ్ళ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ 32 డిమాండ్ల మీద ప్రతి సందర్భంలో నెలకొకసారి ప్రభుత్వంతో కలిసి వాళ్ళ డిమాండ్, దానికి వాళ్ళ ప్రొటెస్ట్ని కూడా రకరకాల రూపంలో చెప్తూ వచ్చింది. సమ్మె నోటీస్ కూడా, ఎందుకంటే 30 డేస్ ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. సమ్మె నోటీస్ కూడా ఎప్పుడో ఇచ్చినారు. సమ్మె నోటీస్ ఇచ్చినారు. వాస్తవంగా అయితే మొన్న 13 తారీఖు నుంచే సమ్మెకు పోవాలి. మొన్న 13 తారీఖు నుంచి. అప్పుడు ఏదో సరే ఓ ప్రయత్నము మాట్లాడతాం అన్నందుకు ఆ సమ్మెని 22 తారీఖు వరకు, అంటే ఇవాళకి వాయిదా వేసుకున్నారు. అంటే 10 రోజులుగా కూడా సరే మిగతా అంతకుముందు వదిలిపెడితే వాళ్ళు సమ్మెకు పూనుకున్నటువంటి దాన్ని 10 రోజుల్లో కూడా సమస్యల్ని ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి చర్చించి సమస్యకు పరిష్కారం చేసేటటువంటి పని ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళేమైనా ఆర్టీసీ జేఏసీ కానీ ఆర్టీసీ సంఘాలు కానీ అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏమైనా కొత్తయా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలే, ఏవి కొత్తవి కాదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు. అందులో ప్రధానంగా ఇంకా కూడా అయింది. అప్పటికే అత్యంత మొట్టమొదటి చాలా కీలకమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పరిగణించాలి అనేది చాలా ప్రధానమైనది. దాంతోపాటు ఇంకా 32 డిమాండ్లు ఉన్నాయి. ఇది ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి, ఆర్టీసీ యూనియన్లని గుర్తింపు ఎన్నికలు, ఇంకా మిగతా డిమాండ్స్ ఉన్నాయి 32. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరికో బయట వాళ్ళకి కాకుండా మళ్ళీ ఆర్టీసీ సంస్థకే ఇవ్వాలి. ఆర్టీసీ సంస్థకి ఇచ్చేస్తే మేము దాన్ని నడుపుకుంటామని చెప్పేసి అది. ఇంకొకటి, మీరు మహిళలకు ఫ్రీ బస్ పేరు మీద ఇచ్చినటువంటి వాటిని మీరు గవర్నమెంట్ పేరు తీసుకుంటున్నది, దాని మీద వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి భారాన్ని, బర్డన్ని మాత్రము ఆర్టీసీని మీద వదిలేసి కుప్పగూలేటట్టుగా ఆర్టీసీ దెబ్బతినేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చేటటువంటి ప్రతి నెల ఆర్టీసీకి భారంగా పడుతున్నటువంటి 400 కోట్లని విడుదల చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇటువంటి మొత్తం 32 డిమాండ్లు ఉన్నాయి. అయితే వాస్తవంగా ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది కేసీఆర్ గారు అప్పుడే దాన్ని అసెంబ్లీలోనే చట్టం చేసి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాన్ని చట్టంగా మార్చడం కోసం అప్పటి గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించారు. గవర్నర్ గారు దాన్ని దాదాపు కొన్ని నెలల పాటు దాన్ని ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనం చేయాలనేటువంటి, అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర బీజేపీ పన్నినటువంటి కుట్రలో భాగంగా అప్పటి గవర్నర్ గారు దాన్ని పెండింగ్లో పెట్టి దాన్ని ఆమోదించాలి. అసెంబ్లీ బిల్ పాస్ అయిన తర్వాత కూడా గవర్నర్ గారు ఆర్టీసీ ఉద్యోగుల్ని పాస్ చేయించారు. అయినా కూడా కేసీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని లీగల్గా ఫైట్ చేసి తర్వాత దాన్ని లీగల్గా ఆర్డర్ కోర్టు నుంచి న్యాయపరమైనటువంటిది వచ్చిన తర్వాత కేసీఆర్ గారే దాని మీద ఒక ఉద్యమ రూపంలో తీసుకునే సరే, కానీ వారు ఏం కాదు దాన్ని కూడా చట్టంగా ఆమోదించినటువంటి దాన్ని కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటిది వంచన, మోసం, ద్రోహం కాంగ్రెస్. అంతకు మించి ఇంకేం లేదు. ఆర్టీసీ కార్మికులను రాజు ఎన్ని మాయమాటలు చెప్పిందంటే అన్ని మాయమాటలు చెప్పేసి ఆర్టీసీ కార్మికుల్ని రోడ్డున పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చింది. మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ఇంకా అది వస్తుందని చెప్పేసి, మరి ఏమైంది? 2.5 ఏళ్ళుగా అయింది కదా. అదే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ అదే. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్నది ప్రధానమైనది.
దానికి వచ్చినటువంటి అడ్డంకులేంది? ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించింది, దానికి సంబంధించిన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయడం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఎందుకు మోసమైంది అంటే వీళ్లకు ప్రజలు అంటే ఏ వర్గం అన్నా కూడా ఈ వర్గం ఆ వర్గం లేదు, ప్రజలు అంటే లెక్క లేదు. ప్రజల నుంచి వచ్చే అధికారం తప్ప వీళ్లకు ఆ అధికారానికి ఓట్లు తప్ప. ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ప్రాబ్లం ఏంటి? మరి చర్చలు జరపడం ఏంటి? చర్చలు విఫలం అవడం ఏంటి? అంటే ఇప్పుడు రవాణా వ్యవస్థ స్తంభిస్తే ఎంత ఇబ్బంది అవుతుంది? అంతే కదా. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉన్నది. ఇప్పుడు ఇప్పటికీ ఒకనాటికి పరిస్థితులు వేరేవి. ఇవాళటికి ఆర్టీసీ మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కాకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆర్టీసీ చాలా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది చాలా అతిపెద్ద సంస్థ. అది ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అవుతున్నది. కానీ వీళ్ళు ఇప్పటికీ ఆ సమ్మెని పరిష్కరించకపోగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా, ఎంతసేపు అంటే ఆ సమ్మెని జేఏసీని విచ్ఛిన్నం చేసి వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టి ఏదో రాజకీయం ఏదో వేసేసే పని తప్ప, నిజాయితీగా వాళ్లకు మాట ఇచ్చినాం, ఆ మాట ప్రకారంగా వాళ్ళు అడుగుతుంది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం, ఆ మాటనే కదా నెరవేర్చుకోవాల్సింది. ఆల్రెడీ దానికి సంబంధించి కేసీఆర్ గారు చట్టం అసెంబ్లీలో బిల్ కూడా పాస్ చేసిండ్రు. దానికి దారి కూడా ఉంది, ఏ టెక్నికల్ సమస్య లేదు, లీగల్ ఇష్యూస్ లేవు. దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ అంతా, హోంవర్క్ అంతా జరిగింది. దానికి జరిగినటువంటి దాన్ని సింపుల్గా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అది చేయకుండా మళ్ళీ దానికి ఒక కమిటీ అట. ఎప్పుడు వేయాలి మరి మీరు ఆ కమిటీ ఎప్పుడు వేసి ఉంటే అలా సమస్యల పరిష్కారం కోసం? ఎప్పుడో వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు సమ్మె కోసం, వాళ్ళు హక్కుల కోసం రోడ్డెక్కి రకరకాల నిరసనల రూపంలో చివరికి ఆయుధంగానే సమ్మెకి పోయింది. ఇవాళ నిన్నట ట్రాన్స్పోర్ట్ టీఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ తోటి, మిగతా ఫైనాన్స్ సెక్రటరీ తోటి, మిగతా వాళ్ళతోటి కమిటీ వేస్తారంట. అంటే ఆ కమిటీ సమ్మె ఇవాళ రాత్రి నుంచి సమ్మెకి పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో 10 రోజుల క్రితమే, ఆల్రెడీ ఎప్పుడో నెల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చినారు. 10 రోజుల క్రితమే జరగాల్సిన సమ్మె ఒక 10 రోజులు వాయిదా పడింది. నిన్న రాత్రి కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు చర్చించాలి, ఏంటి? ఇదేం తమాజా? అంటే ప్రజలంటే లెక్కలేదా? ఏ వర్గం అంటే లెక్కలేదా? మీ దందాలు, మీ అధికారం, మీ పెద్దతనం, మీ దోపిడీ, మీ రాచకం తప్ప, ప్రజల జీవితాలతోటి చెలగాటమాడటం తప్ప, వ్యవస్థని నిర్వీర్యం చేయడం, నాశనం చేయడం తప్ప వాళ్ళు ఏమి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీని నిర్వీర్యం చేయటము. హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ నగరంలో, మహానగరంలో ఆర్టీసీ లేకుండా చేసి దాన్ని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి అప్పగించడం. ఇవాళ కాదు ఆ ప్రయత్నం. 94-95 నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ముక్కలు చేసి హైదరాబాద్ని ఆయన అనుకున్నటువంటి వాళ్ళకు, కొందరికి ఆయనకు ఉంది, వాళ్ళకు హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అంతా కూడా విధ్వంసం చేసి ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేశారు. అక్కడ ఆర్టీసీలో కార్మిక సంఘాలు బలమైనటువంటి శక్తిగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయలేకపోయింది. మళ్ళీ ఇవాళ ఆ ప్రయత్నంతో ఇవాళ అందుకోసమే ఆర్టీసీ ఉద్యోగులను కావచ్చు, ప్రజలు కావచ్చు పట్టించుకున్న పాపం పోలేదు. ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా, వారి డిమాండ్లు నెరవేర్చాలని చెప్తున్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ ఈరోజు నిన్న డెడ్లైన్ విధించిన టైంలో కూడా కమిటీ వేయడం అనేది ఖచ్చితంగా వారిని మోసం చేయడం అని చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఆనంద్ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం ఆర్టీసీ అంశం సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా డెడ్లైన్ విధించిన టైంలోనే చర్చలు పెట్టడం కావచ్చు, లేకుంటే కమిటీ వేసి కాలయాపన కోసం ఈ కమిటీ వేశారనుకోవాలా, లేకుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆర్టీసీ సంబంధించిన కార్మికుల సమస్యల మీద, వాటి పరిష్కారాల మీద ఒక సీరియస్గా దృష్టి లేకపోవడము, వాటిని పరిష్కరిస్తామనేటువంటి ఒక చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతో కాలంగా డిమాండ్లు పెడుతున్నప్పటికీ ఇప్పటి వరకు తాత్సారం చేసి, ఇప్పుడు వచ్చేసి కమిటీ వేసి ఇంకా మేము 4 వారాల టైం ఇస్తే పరిశీలిస్తామని చెప్పడము, అది కార్మికుల యొక్క నమ్మకాన్ని వంచడము. ఆ వంచనలోంచి వాళ్ళు నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రకటించినారు. ఇందాక ఆ విషయం అంతా మనం చర్చించడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం కంటే కూడా ఆర్టీసీ సమ్మె అంటే మామూలుగా అది కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న సమ్మెగా మాత్రమే ప్రభుత్వం చూస్తే, ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో అపకీర్తిని ముల్లెగట్టుకుంటుంది. ఎందుకంటే వేరే ఒక ఇండస్ట్రీ అనుకోండి, ఒక పరిశ్రమ అనుకోండి, అక్కడ కార్మికులు సమ్మె చేస్తే ఓన్లీ వాళ్ళ హక్కులు, వాళ్ళ కుటుంబాలు మాత్రము ఆందోళనలో ఉంటాయి.
కానీ ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇది కేవలం ఆర్టీసీ కార్మికులు కాకుండా ప్రతి ఒక్క ఇల్లు ఇవాళ దీనిలో ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. బస్సులు లేకపోవడం వల్ల ప్రతి వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇందులో తెలుసో తెలియకో ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక సంస్థ ఆర్టీసీ. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రతి వాడికి ఆర్టీసీ బస్సు అవసరం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఇవాళ బస్సులు బంద్ అయిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా నానా రకాల అవస్థలు పడడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది విపరీతంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మనం ఎన్ని మళ్ళా చర్యలు చేపట్టినా కానీ ఇది మనము రిపేర్ చేయలేం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి సంబంధించి ఎన్నికలకు పోయినప్పుడు ఎన్నికల వాగ్దానాలలో గత ప్రభుత్వం చాలా ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది, వంచింది, అట్లా ఇట్లా వాళ్ళను వాడుకున్నారని నానా రకాల ప్రచారాలు చేసిరు. కార్మికులు కూడా కొంతవరకు దాన్ని నమ్మిపోయినారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి మళ్ళా ముసుగు తీస్తే వీళ్ళ దగ్గర ఇప్పుడు మొత్తం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్లా ఉంది కార్మికుల పట్ల అనేది వాళ్ళ కార్మికులకు స్పష్టమవుతున్నది. కాబట్టి రియాలిటీలో కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళ స్పష్టమైన వెంటనే వాళ్ళు సమ్మెను ప్రకటించినారు. ఈ సమ్మెను కూడా ఆపడానికి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులతోటి వాళ్ళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ రకమైన వ్యవహారాన్ని చేస్తుంది, వాళ్ళ డిమాండ్లలో ఉన్న న్యాయాలను పరిశీలించకుండా వాళ్ళను రిక్వెస్ట్ చేయకుండా మీరు లేకపోతే మేము ప్రైవేటు వ్యక్తులను పిలిచి మేము బస్సులు నడిపిస్తామనే ధోరణికి పోతున్నారు. కానీ అసలు ఆర్టీసీని మొత్తంగా ఏం చేస్తారో అందులో ఉన్న కార్మికులందరి మీద ఎట్లాంటి ఈ ప్రైవేటు వ్యక్తులను పెట్టి ఆర్టీసీని రేపు నడపగలుగుతారా? ఆ అనుభవం లేనటువంటి వ్యక్తులు నడిపితే రేపు ప్రమాదాలు జరుగుతాయి. ఏంటిది సమస్య? పరిష్కారాలు ఎవరు చూపుతారు? దాని బ్లేమ్ని ఎవరు భరిస్తారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వకుండా ఉండి వాళ్ళ సమ్మె ప్రకటన చేసిన తర్వాత హడావుడిగా ఎవరు దొరికితే వాళ్ళకు బస్సులు చేతులు పెడితే అవి నడపడానికి కేవలం ఒక వాహనాలు కాదు, దానిలో ఉండేటివి ప్రజల ప్రాణాలు కదా. సో ప్రైవేటు అనుభవం లేని వ్యక్తులకి ఆర్టీసీ బస్సులు ఇచ్చి నడపమంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఆర్టీసీలో 40 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవాలు ఉన్న వాళ్ళే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి తప్పుడు మనకి యాక్సిడెంట్లుగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది ఎవరెవరికో ఇవాళ వెహికల్స్ ఇచ్చి ప్రజలని అందులో పొమ్మంటే అది బస్సే కదా అని సాధారణంగా ఎక్కుతారు. కానీ అనుభవం లేని డ్రైవర్లు నడపడము, హైవేల మీద బస్సులను తిప్పడం అనేది అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఇది చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వం ముందేర్చేటువంటి సమస్య. ఇది మళ్ళీ ఎండాకాలం, ఇప్పుడు మొత్తము కళాశాలలు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు రిటర్న్ వచ్చేవి. తర్వాత ఎగ్జామ్స్ తర్వాత ఫ్యామిలీస్ అన్నీ కూడా విహారయాత్రలకి అటు ఇటు ప్రయాణాలకు వెళ్ళేటువంటి ఎక్కువగా ఈ ఆర్టీసీకి లాభం వచ్చేటువంటి సందర్భము. ఈ సందర్భాలను ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకోకుండా కార్మికుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తే ఇంకొకటి ఇది చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు సమస్యగా మారుతుంది. రెండోది కార్మిక 32 డిమాండ్లలో కూడా వాళ్ళు ఆర్థికమైనటువంటి అంశాలు లేనివన్నా పరిష్కరిస్తే మేము సమ్మెకు పోమని కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పారు నిన్న జేసీ నాయకులు. అంటే ఆర్థిక పరమైనటువంటి మీకు తక్షణమే ప్రభుత్వం మీద ఒకవేళ మీకు ఇబ్బంది అయితే మేము మాకు ఇవ్వకున్నా పర్వాలేదు, మిగతావి అనౌన్స్ చేయండి, ఇప్పుడు జీవోలు ఇచ్చి 1 నెలకైనా మీరు అమలు చేయండి అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పినారు. అట్లా వాళ్ళు సానుకూలంగా ఉన్న కార్మిక సంఘాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించకుండా బుల్డోజ్ చేస్తే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా కార్మిక కుటుంబాల్లో ఆందోళనలు ఉంటాయని తెలిసినా ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వమే డ్రైవ్ చేస్తే ఇవాళ వాళ్ళు పోయి సమ్మెలో చిక్కిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఇది ప్రజలకు రేపు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి కుటుంబం ఇవాళ దీనిలో భాగంగా ఉంటది. ఆర్టీసీ వ్యవహారాలలో గనక ప్రజల సమస్యగా ఇది మారుతుంది. ప్రతి ఇంట్లో ఇది చర్చ జరుగుతుంది. ఇంకోటి ఇక్కడితోటి ఆగకుండా ఇవాళ ఇప్పటికీ 4-5 ప్రధానమైన రంగాలు సమ్మెకు నోటీసులు ఇచ్చి ఉన్నాయి ప్రభుత్వం ముందట. ఈ ప్రభుత్వం ఉన్నది 2 ఏళ్ల సమయము. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు మొన్న సెక్రటరియట్ ముట్టడి చేసినారు. ఇక అసలు ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు చెప్పనేటువంటి సంఘం లేదు. ఉపాధ్యాయ సంఘాలు మొదలైనవి, ఉద్యోగ సంఘాలు మొదలైనవి. ఇక తర్వాత ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అయితే చెప్పతరం కాదు.
ఇవి కాకుండా ఇక నిరుద్యోగ సమస్యలు ముందటున్నాయి. కాబట్టి రాబోయే రోజులలో రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఇవాళ ఆర్టీసీ కార్మికులు మోగించినటువంటి సమ్మెతోటి మనకి స్పష్టమవుతుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అధికారంలో రావడం కోసం ఆనాడున్న ప్రభుత్వం మీద ఎవరెవరి పట్ల సానుకూలంగా మేము ఉంటామని, ఎవరెవరికి మేము వాగ్దానాలు చేసి ఆ గత ప్రభుత్వం ఏం చేస్తారో అవి ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం 2 ఏళ్ల తర్వాత అన్ని వర్గాలకు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ వాళ్ళు మొట్టమొదటిగా సమ్మెలో దిగినారు. ఈ సమ్మె ఇక్కడితోటి ఒక్కదానితోటి ఆగదు. ఇది పరిష్కరించిన ఇంకా ముందట ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఇట్లా రకరకాల అనేక సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఉన్నాయి. ఓకే అండి. వాటన్నిటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కానీ ఇవన్నీ చూస్తే మాత్రం రానున్న రోజులలో ఒక ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రంలో ఉండేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టయితే మాత్రం కనబడతలేదు. రైట్ అండి. రవి గారు, ప్రధానంగా రానున్న రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవం కావచ్చు, అలాగే నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి అంశాలకు సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఎంత వ్యత్యాసం ఉంది, ఏంటి తేడా, అలాగే ప్రజలు కూడా ఎవరిని ఆదరిస్తున్నారు రానున్న రోజుల్లో తేలిపోతుంది అనడానికి జైత్యాల జరిగినటువంటి సభే ఉదాహరణగా అభివర్ణించేటటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, సరే ఈ మాట అనటానికి కొందరు నవ్వుతున్నారు. నాకు తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ పరిస్థితుల్లో, ఇవాళ సమకాలీన రాజకీయాల్లో దౌర్భాగ్యమని నేను ఆ మాట వాడుతున్నా, అదొక బాధతో మాట్లాడుతున్నమాట. తెలంగాణ కోసం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి దేశంలోని 32 పార్టీలని ఒప్పించి మెప్పించి ఒక తన రాజకీయ చతురతతోటి, నైపుణ్యంతో, అనుభవంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని తెలంగాణని దేశంలోని అన్ని రంగాల్లో తలమానికంగా అగ్రగామిగా నిలబెట్టాలని ఒక దార్శనికతతోటి 9.5 ఏళ్ళు పనిచేసినటువంటి కేసీఆర్ గారు లాంటి మహానాయకుడికి తన రాజకీయ అవసరం కోసం, తన రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణని ఇంకా దేన్నైనా కూడా తాకట్టు పెట్టడానికి, అసలు ఏది లెక్క లేకుండా ఎంత నీచ స్థితికి దిగజారేయడానికైనా సిద్ధపడేటటువంటి రేవంత్ రెడ్డికి ఇద్దరిని పోల్చుకునే పరిస్థితి రావటమే తెలంగాణ దౌర్భాగ్యం. ఈ మాట అంటే ఎవరికన్నా ఏమన్నా నాకు బాధ లేదు. అంత మహానాయకుడికి ఇటువంటి ఏమాత్రం రాజకీయ విలువలు, ఏమాత్రం నైతికత లేనటువంటి, ఏమాత్రం సమాజం అంటే కన్సర్న్ లేనటువంటి నాయకుడితోటి పోల్చాల్సినటువంటి స్థితిలోకి ఇవాళ తెలంగాణ రావటం అనేది అంతకంటే ఇంకా వేరే ఇంకేం లేదు. అది ఆడ సమాజం అర్థమైంది. ఆడ నిజంగా అది ఒక సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఎప్పుడో చేసింది. దానికోసము అదే జిల్లాలో 2.5 ఏళ్ళుగా అయిపోయింది అన్నటువంటి కాళేశ్వరం రాత్రికి ఎప్పుడైతే జగిత్యాలలో కేసీఆర్ గారి సభ అనేది నిర్ణయం జరిగిందో దానికి కుళ్ళిన మెదళ్ళన్నీ కలిసి పోటీగా ఒక కాళేశ్వరం అనేటువంటిది విజిటు, దానికి సభ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ నాశనాన్ని కోరుకున్నటువంటి వాళ్ళంతా, అటువంటి వాళ్ళంతా కూడా ఒక దగ్గర కూడి పెట్టినటువంటి సభ అది. విషం కక్కడం తప్ప ఇంకా అంతకు మించేం లేదు. విషం కక్కడం తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ప్రజలు దాన్ని గ్రహించారు. చాలా సంతోషం. కేసీఆర్ గారు నిన్న జగిత్యాలకు వచ్చిండు. ఏం మాట్లాడిండ్రు? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఎట్లా ఉండే తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకుపోయినామన్నటువంటిది పూసగుచ్చినట్టుగా విడమర్చి సామాన్యునికి సైతం అర్థమయ్యేటట్టుగా చెప్పిండు. ఎక్కడ రాజకీయంగా ఎక్కడ ఆఖరికి ఎక్కడ చెప్పిండు, పోటీకి ఆడ నడుస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాళేశ్వరం లాంటి చోట సభని సేమ్ కేసీఆర్ గారు ఏ టైంలో మాట్లాడతారో డేటే కాదు, ప్లేస్ జిల్లానే కాదు, జిల్లా డేటు ప్లస్ సమయం కూడా ఆయన మాట్లాడే సమయాన్ని కూడా ఆయన మాట్లాడేసంటే అరే తెలంగాణ సమాజం అంతా గుడ్డుపోయిందా, తెలంగాణ సమాజం అంతా అచేతనంగా ఉందా, అందుకే చూసి కానీ ఇంకేం మాట్లాడతాడు, ఏం మాట్లాడే గిచ్చిల్లర మాటలే కదా అని చెప్పి దాన్ని ఎవడు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు లక్షల మంది దాన్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు ఏంది అనేది దానికోసం ఎదురు చూస్తారు. అంతే ఆ వైరుధ్యం అంతే, వేరే ఇంకా పెద్ద ఇంకేం అక్కర్లే. అరే 25 ఏళ్ళండి తెలంగాణ
1950 నుంచి స్వీయ అస్తిత్వం కోసం, స్వయం పరిపాలన కోసం, తనను తాను పాలించుకోవటం కోసం ఎన్ని రకాలుగా తనలాడిందో, తన ఆకాంక్షల కోసం ఎన్ని పోరాటాలు చేసిందో, పోరాటాలు చేసి వీళ్ళ దాష్టికం వాళ్ళు ఇంకా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టికం తెలంగాణ మీద ఇవాల్టిది కాదు. ఆ రోజు 1948 తెలంగాణ సాయుధ పోరాటం నుంచే మొదలైంది. ఆ రోజు నిజంగా జరిగి ఉంటే ఇలా తెలంగాణ రూపం వేరేగా ఉండేది. ఎప్పుడైతే తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి ఈ రాచరికాన్ని తరుముతున్నటువంటి టైంలో ఎవరైతే ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళంతా పర్యటించిందేమో, విజిట్ చేసిందేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. కాకపోతే అక్కడ సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? సభ ఉద్దేశం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలా, లేకుంటే ఇంకా దేని గురించి మాట్లాడాలి? ఎందుకోసం అసలు సభ పెట్టినట్టు? అసలు కేవలం ఏం లేదు, కేసీఆర్ గారిని సేమ్ ఇంకా ఎప్పుడు ఆయన ఏడ సభ చిన్నపిల్లల 5వ తరగతి 6వ తరగతి స్కూల్ పిల్లల దగ్గరికి పోయి సభ దగ్గరికి కూడా పోయి కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడింది మనం చూడలేదా? ఏం విషయం కక్కిండు? పిల్లల దగ్గరికి పోయి ఆ పిల్లలకు అర్థం కూడా కాదు, పాపం అర్థం చేసుకున్న స్థాయి కూడా కాదు. కానీ ఆ సందర్భంలో విషంగా అక్కడమే విద్వేషం నింపడమే, నోటుకు వచ్చినట్టు నోరు పడేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అది కూడా గదే జరిగింది. ఏం మాట్లాడిండు? ఏం కొత్త ఏమైనా మాట్లాడిండా? విషయం ఏమని చెప్పిండా? కాళేశ్వరంకి సంబంధించి ఏంది, ఎట్లా పునరుద్ధరిస్తాం, ఏంది కథ, ఏంది తెలంగాణ సమాజానికి ఏం చేస్తామని నేను చెప్పలే కదా. మళ్ళీ సేమ్ గదే మాటలు, చిల్లర మాటలు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చెప్పారు? మరి నిజంగా మొదటి నుంచి డే 1 నుంచి ఆ 3 పిల్లర్లు కుంగిన రోజు నుంచి కూడా మేము చెప్తున్నది ఒకటి, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళుగా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ రైతాంగం అన్ని వర్గాల ప్రజల కష్టాలు కన్నీళ్లు పోవాలని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళం, తనలాడినటువంటి వాళ్ళం. ఇంకా మేము చెప్పింది ఏంటిది? అది చాలా చిన్న సాంకేతిక సమస్య, సరిదిద్దండి అని చెప్పినాం. కానీ 2 ఏళ్ళుగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కూడబలుకొని చేసిన పని ఏంది? మొన్న పార్లమెంట్లో కూడా ఒక కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడింది కదా, సేమ్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే మాట్లాడుతుంది తెలంగాణ విషయంలో. కూలీశ్వరం 1,00,000 కోట్లు. అరే మాట్లాడేటటువంటి వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలండి. అక్కడ ఖర్చు అయింది 94,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎట్లా సముద్రం పాలవుతాయో, 1,00,000 కోట్లు ఎట్లా తింటారో ఇంకా ఆ ఆర్థిక పండితులు వాళ్ళే చెప్పాలి. నిజంగా కూడా ఏంది అక్కడ జరిగింది ఎంత ఖర్చు? ఎక్కడైతే పిల్లర్లు కుంగిందో మేడిగడ్డ, ఆ మేడిగడ్డ నిర్మాణం కోసం అయినా ఖర్చు ఎంత అండి? 3,700 కోట్లు. మరి ఇంకా ఏమైనా ఉంటే అటు ఇటు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో 3 పిల్లర్ల దగ్గర తప్పనిసరిగా ఈ ప్రపంచంలో ప్రతి మేజర్ ప్రాజెక్టు దగ్గర, ఏదైనా ఇంజనీరింగ్ ఉన్నటువంటి దగ్గర, ప్రకృతికి సంబంధించినటువంటి ఎవరి దగ్గర, ప్రతి మేజర్ ప్రాజెక్టు దగ్గర ఒక నిర్మాణం జరిగినప్పుడు సాంకేతిక సమస్యలు అనేది 100% వస్తాయి. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ భారీ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ జరగదు. అరే మనం ఎన్నో అణుపరీక్షలు జరిగినాం, మనం అంతరిక్ష పరిశోధనలు అనేక జరిగినాయి. అన్ని ప్రతిసారి సక్సెస్ కాదు కదా, ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ దాన్ని ఎక్కడ సమస్య ఉత్పన్నమైందని దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ మనం అనుకున్నటువంటి టాస్క్ని, లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాం. ఇక్కడ కూడా కాళేశ్వరం దగ్గర వచ్చింది ఒక మేడిగడ్డలో అది బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో భూగర్భం అనేది సింగరేణి బొగ్గుగని ప్రాంతం. ఆ బొగ్గుగని ప్రాంతంలో భూగర్భ పొరల్లో అనేక మార్పులు జరుగుతుంటాయి. వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా జరిగేటటువంటి మార్పుల్లో భాగంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంకా అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే కుట్రపూరితంగా జరిగినటువంటిది ఏదో జరిగిందని దాన్ని పక్కకు పెట్టేసింది. 3,000 కోట్ల దగ్గర జరిగితే మొత్తం 94,000 కోట్లు ఖర్చు అయితే 3,700 కోట్లు మాత్రమే ఖర్చు అయినటువంటి సమస్య అది. దాన్ని చెప్పకుండా 1,00,000 కోట్లు తిన్నారంటారు, 1,00,000 కోట్లు సముద్రంలో కాలిపోయినాయి అంటారు. మరి ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? మరి చేయండి అని చెప్పేసి 300-400 కోట్లతోటి సరిదిద్దులు కట్టేటువంటి దాన్ని పక్కకు పెట్టి విష ప్రచారం చేయటం తప్ప ఏమీ లేదు. ఇవాళ కేసీఆర్ ఏమైతే దానికి ఏమైంది? కేసీఆర్ తోటి ఏమన్నా కేసీఆర్ గారు వద్దని చెప్పాను, చేయగలిగేదని చెప్పాను, చేయమని చెప్పాను. కేవలం కేసీఆర్ గారి సభని డైవర్ట్ చేయటం కోసం కేసీఆర్ గారు మాట్లాడేటటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి తేలిపోయింది కదా. ఆయన మాటలు 4 లక్షల మంది, 40 లక్షల మంది వారి యొక్క వ్యాఖ్యలు వినడానికి ఎక్కడెక్కడ ఎవరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. స్క్రీన్లు కావచ్చు, లేకుంటే మొబైల్ ఫోన్లు కావచ్చు, చాలా సోషల్ మీడియాలో చాలా వ్యూస్ వచ్చాయి. దానికి సంబంధించి మనం చూసాం. విజయానంద్ గారు,
ప్రధానంగా ఒక ఎంపీ, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన తెలంగాణలో అసలు ప్రధానంగా వారు ఎందుకు వెళ్ళారనేది కూడా క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఏ అంశాలకు సంబంధించి ఈరోజు కోర్టులో హెరింగ్ ఉంది అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా కొన్ని ఎల్లో మీడియాలు కావచ్చు, కొన్ని ఎల్లో సోషల్ మీడియాలు కావచ్చు, ఇంత దుష్ప్రచారం చేయడం అవసరమా? అంటే ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం యొక్క ఒక డొల్లతనానికి, ఒక రాజకీయ ఏమంటాం దాన్ని, శూన్యత అంటామా, అసమర్థత అంటామా, రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొనేటువంటిది లేనితనానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే స్పష్టంగా జగిత్యాల సభ ఏర్పాట్లు, దాని యొక్క నేపథ్యము ముందు వెనుక చూసిందల్లా కేటీఆర్, హరీష్ రావు గారులే. వాళ్ళు అప్పటి ముందు రోజు వరకు చేసి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇప్పుడు మొదలు కేసీఆర్ జగిత్యాల్లో పెట్టిన సభ కానీ, జీవన్ రెడ్డి గారు ఎందుకు ఆ పార్టీని వదిలిపెట్టి పార్టీలో చేరుతున్నారనే విషయం పక్కన పెట్టి, హరీష్ రావు గారు బీజేపీలో చేరడానికి పోతున్నారు, పార్టీని చీలుస్తున్నారని ప్రచారం చేసిండ్రు అనుకోండి. తెల్లారి ఇప్పుడు అది ఒక్క రోజు, ఆ రోజు సాయంత్రం దాకా ఉంటది కావచ్చు, కానీ మరుసటి రోజు క్లారిటీ వస్తుంది అనే విషయం తెలిసి కూడా ఆ ఒక్క సాయంత్రానికైనా కానీ ఏదైనా దుష్ప్రచారం చేద్దామని కోరుకోవడం అనేది ఎంత ఎంత చిన్న మనస్తత్వము. అది రాజకీయాలలో ఎంత అంటే లోయెస్ట్ పర్సన్స్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇట్లాంటి ప్రవర్తన చేస్తారు రాజకీయాలలో. ఇప్పుడు అది అసత్యం అని ప్రభుత్వానికి లేదా పార్టీకి క్లియర్గా తెలుసు. బయటకి ఎట్లయినా దుష్ప్రచారం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందనే ప్రచారం చేస్తే అది కాదు, అంత బరాబరే ఉందని చెప్పడానికి ఒక 3-4 సంవత్సరాలు అన్నా పట్టింది. సో అట్లాంటి ఏవైనా అబద్ధపు ఆరోపణలు చేసినా ఒక 2-3 ఏళ్ళైనా అబద్ధాలను కొనసాగించవచ్చు, కానీ ఇట్లాంటివి తెల్లారే తేలిపోతాయి కదా. ఆయన ఢిల్లీకి పోయి అప్పుడు మధ్యాహ్నం కల్లా ఫోటోలు పెట్టిండ్రు వాళ్ళు. కాదు వీళ్ళు ఇట్లా న్యాయపరమైన విషయాలు మాట్లాడడానికి ఢిల్లీకి పోయినారనే విషయం స్పష్టమైంది. దీంతో ఇప్పుడు ఆ ప్రచారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఎట్లా, అది చేయించిందా వెనకాల మొత్తము సీఎంఓనే ఉంది అనేది పత్రికలలో, మీడియాలో చర్చ జరిగిన తర్వాత, ముఖ్యంగా నిన్న ఒక ప్రధాన స్ట్రీమ్ లైన్ మీడియా ఛానల్లో మాట్లాడుతూ నాకు ఆ ప్రధానమైన యాంకర్ ఏమంటారంటే, నాకు ఆంధ్ర నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి అని అన్నారు. ఆంధ్ర నుంచి ఎందుకు ఫోన్లు వస్తున్నాయి? ఆంధ్రకు సంబంధించినటువంటి వివిధ వెబ్సైట్లు దాన్ని ఎక్కువ ప్రచారం ఎందుకు చేస్తున్నాయి అంటే, ఇట్లా బురద చల్లడం ద్వారా రోజులు గడుపుకుందాము అనే పద్ధతుల్లో రాజకీయాలు నడుపుతున్నారు అంటేనే ఆ రాజకీయాలకు బలం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అన్నప్పుడు నువ్వు దాన్ని చెప్పు, ఈ రకంగా తప్పు చేసిరా అని చెప్పు. లేదు, జీవన్ రెడ్డి గారు మా పార్టీలోంచి కిందికి పోతున్నారని చెప్పు. అది నిజమా అబద్ధమా ప్రజలు నమ్మరు లేకుంటే. కానీ లేని విషయాలను చెప్తా అంటే ఎట్లా? జీవన్ రెడ్డి గారు నీ పార్టీ నుంచి బాజాప్తుగా అనౌన్స్ చేసి ఈ ప్రభుత్వం పోవాలి, ఇంకా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం రావాలని డైరెక్ట్ గా నినాదం చెప్పి పోతున్నాడు. అది ఎందుకు పోతున్నాడు, తప్ప రైటా? నువ్వు ఇప్పుడు ఆ జీవన్ రెడ్డి మీద బురద జల్లి ఎప్పుడో 1987లో ఏం జరిగిందని చెప్తే ఇప్పుడు 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 ఇది ఏం రిలవెంటు? ఇప్పుడు ఆయన 2-3 పార్టీలు ఆనాడు ఉన్న పరిస్థితులలో మారిండు కావచ్చు. మరి ఇప్పుడు అంటున్న ఆయన ఎన్ని పార్టీలు మారిండు? అసలు పార్టీలు మారని నాయకులు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న సభలో ఎంతమంది? కాబట్టి తాత్కాలికంగా ఏదో ఒకటి అబద్ధాలు సృష్టించి ఒక రోజును గడుపుదాము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కనుకనే ఇవాళ ఏమైందంటే, ఈ ప్రభుత్వము ఇక ఎక్కువ రోజులు నడవదు అనేటువంటిది నాయకత్వం బలంగా లేదు. ఎందుకంటే ఒక బలమైన విధానాలతోటి ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటలేదు. అబద్ధాలు, అసత్యాల మీద డిపెండ్ అయ్యి ఈ రోజువారీ రాజకీయ కార్యకలాపాలు చేరుకునే దుస్థితికి చేరింది, దిగజారిపోయింది. ఈ దిగజారిపోయిన నేపథ్యంలో నుంచే ఇవాళ చాలా మంది ఆ పార్టీని వీడి మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లో 2 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండగా చేరుతున్నారంటే ఏమైతుందంటే, ఇగో ఇది ఒకటొకటి అర్థమవుతుంది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇంకోటి కూడా చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళా వస్తా అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అట్లా ఎందుకు చెప్పుకుంటారు? మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కదా,
ఇప్పుడు మళ్ళీ ప్రతి సభలో మేము ఇంకా 5 ఏళ్ళు వస్తాయని చెప్పబట్టి సంవత్సరం అవుతుంది. ఇంకా 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు మళ్ళీ మేము వస్తామని ఎలక్షన్ అయినాక సంవత్సరం నుంచే ప్రచారం మొదలు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది? నీకు రావని ఎవరన్నారు? నువ్వు రావని ఎవరనలేదు. నువ్వు వచ్చి సంవత్సరం అయినప్పటి నుంచి కూడా నేను మళ్ళా 10 ఏళ్ళు మాదే అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆయన మీద ఆయనకు నమ్మకం లేకపోయినప్పుడు మాత్రమే అట్లాంటి మనస్తత్వం ఉంటుంది, అట్లాంటి మాటలు వస్తాయి. అంటే నన్ను నమ్ముండ్రి, నేను ఎక్కువ కాలం ఇక్కడ పరిపాలిస్తా అని చెప్పుకునే పరిస్థితి. దీనివల్ల ఏమైతుంది, ఇక్కడ అధికారులలో ఆయన పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకత్వంలో ఇదేటో ఉన్నది, ఇది మళ్ళా ఉంటుందో పోతుందో అని వాళ్ళు చదురుకొని ఉంటారు. కాబట్టి నిన్న హరీష్ రావు గారు స్పష్టంగా ఒక మాట మాట్లాడినారు. ఇప్పుడు అట్లా ఎందుకు చెప్తున్నారు అంటే, మొత్తము కింద ఏం చర్చ జరుగుతుందో ఇంటెలిజెన్సీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నన్ను నమ్ముండ్రి, నేను ఉంటా, మీరు పోకుండ్రి, నేనే ఉండకపోతే నేను ఉంటా, మీరు నాకు వినకపోతే అధికారులు కానీ ఎవరైనా నా వైపు లేకపోతే రేపు పొద్దుగాల మీకు ఇబ్బంది అవుతుంది అని ఒక ఇంటి ఇవ్వడం ద్వారా వీళ్ళు ఎక్కడ ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతారో అనేటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని నిన్న హరీష్ రావు గారు ఏమన్నారు, అధికారులు ఉన్న శాసనసభ్యులు కూడా ఈంత 2 ఏళ్ళు కూడా వాళ్ళ మాట వినరు, ఎక్కడ చేజారిపోతారో అనే ఒక భయంతో ఎప్పుడు కూడా మేము వచ్చేసారి ఎన్నికలలో మేమే వస్తామని చెప్పుకునేటువంటి, ఇప్పుడు ఒక ఓడిపోయిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, మేము అధికారంకి వస్తామని చెప్తే సరే. ఆల్రెడీ అధికారంలో మీకు ప్రజలు ఇచ్చినారు, ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు ఏం తొందరనయ్యా, మాకు టైం వచ్చినప్పుడు మేము నిరూపించుకుంటాము, మాకు ఎలక్షన్ ముంగట ఉంది, మేము ప్రజలకు మంచి చేస్తున్నాము, కంపల్సరీ మమ్మల్ని కాకపోతే ఎవరిని ఎన్నుకుంటారనే కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మాటలలో కనపడకపోవడం అనేది ఒక రాజకీయ అపరిపక్వత, చాలా లోయెస్ట్. అంటే ఆయనకి ఎవరు గైడ్ చేస్తున్నారు కానీ అట్లా ఒకవేళ నీకు లోపల కాన్ఫిడెన్స్ ఉన్నా అది బయటికి చెప్పకూడదు, గాంభీర్యాన్ని మెయింటైన్ చేయాలి. ఆ గాంభీర్యాన్ని మెయింటైన్ చేయక మేమే వస్తాం అని చెప్పుకోవడం అంటే ఎవరో రారు మీరు అని నమ్ముతున్నారని నువ్వే ఒప్పుకుంటున్నట్టు. గాంభీర్యం అంటే ఆల్రెడీ నేను హరీష్ రావు కూడా చాలా మంది అంటున్నటువంటి అంశం ఏంటంటే మేకపోద్దు గాంభీర్యం ప్రదర్శిస్తారని. అది అబద్ధాలను తనను నమ్ముతలేరు ఎవరో, అంటే నేను నమ్మించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నానంటే నీకు నన్ను నమ్ముతలేరు అనేది స్పష్టంగా అర్థమైంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. సో డిఫెన్స్ లో ఉన్నారు, డిఫెన్స్ లో ఎందుకు ఉండాల్సి వస్తుంది? మీరు నిజాయితీగా పనిచేస్తే డిఫెన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మామూలు పార్టీ కాదు కదా, 39 మంది సీట్లతో ప్రజలు వాళ్ళకు కూడా ఒక మ్యాండేట్ ఇచ్చినటువంటి బలమైన ప్రతిపక్షం. నాయకుడు ఎవరు? తెలంగాణ తీసుకొచ్చి పోరాటం చేసి అనేక రకాల ఉద్యమాలతోటి ప్రజలలో ఉన్నటువంటి నాయకుడు అడిదిక్కున్నాడు. తర్వాత ఇప్పుడు వచ్చినాక 2 ఏళ్లను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారు? కేవలం ఆ నాయకుడిని, ఆ పార్టీని విమర్శించడం కోసం వృధా చేసినారు. చాలా మంచి టైం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ ఏ మాత్రం ఇప్పుడు ఆర్టీసీ సమ్మె లాంటివి ఇప్పుడు దానిలో 4-5 చేసి ఉంటే నిజంగా కూడా అరే కేసీఆర్ గారికి అవకాశం ఉండి చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అన్నట్టు. ఒక్క నిమిషం అండి ప్లీజ్. మొత్తానికి ఏదైతే ప్రధానంగా బలమైన ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ సర్కార్ కావచ్చు ఏదైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ గిట్ట సరైన పనులు చేస్తుంటే ఆదరిస్తారు, ప్రజలు కూడా ఆదరించడంలో కూడా ప్రజలు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏంటనేది తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. రవి గారు, ప్రధానంగా ఆర్థిక పరిస్థితి చూస్తున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి చూస్తుంటే దాదాపు 12 ఏళ్ల మోడీ పాలనలో ఆర్థికంగా దాదాపు అంటే పడిపోతున్నటువంటి గ్రోత్ని ఎలా చూస్తారు? సురేష్ గారు, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయట అన్ని మేకపోతే ఇందాక అన్నట్టు మేకపోతే గాంభీర్యంలాగా అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం, ఇది చేపట్టడం. వాళ్ళ దేశము నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా చూస్తే ఆర్థికంగా ఎంత అధోగతి పాలైందో అంత అధోగతి పాలైంది. దేశానికి ఒక బలమైన ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశారు, కొన్ని వందల వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. బిఎస్ఎన్ఎల్ తర్వాత ఎల్ఐసి లాంటి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. మళ్ళీ పైగా ఆ రోజు 56 లక్షల కోట్ల అప్పులున్న దాన్ని బీజేపీ ఇవాళ 2 లక్షల కోట్ల 2 లక్షల కోట్లను మించి కోట్లు అప్పులు. ఇక అసలు ఇంకా మామూలు కాదు, 4 రెట్ల అప్పులను పెంచిండ్రు. దీనికి తోడు ఇవాళ పరిస్థితి ఏంటంటే
రాష్ట్రంలో దేశంలో ఆర్థిక పరిస్థితి ఆ రోజు నిజంగా కూడా 58 రూపాయలు ఏముండే 2014లో డాలర్ విలువ. ఇవాళ ఎక్కడికి వచ్చిందండి? 90 రూపాయలు దాటిపోయింది. 94 రూపాయలు 94 రూపాయలకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 60% డాలర్ని మన రూపాయిని పతనం చేసింది. ఇంకా దాన్ని గొప్ప అని చెప్తారు. నోరు తెస్తే అసలు వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఉంటుందో ఇక ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తి, అది చేసినాం ఇది చేసినామంటారు. మొత్తం ఇది వాస్తవ పరిస్థితి. ఇది అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశారు, విధ్వంసం చేశారు. వాళ్ళు అనుకున్నటువంటి ఒక కొంత దేశీయ పెట్టుబడిదారులని, ఇంకొంత వాళ్ళని బహుళజాతి కంపెనీని గొప్పోళ్ళని చేసుకున్నారు తప్ప ప్రజల్ని బిచ్చగాళ్ళని చేసింది ఆర్థిక వ్యవస్థ. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు పొద్దున్న లేస్తే 2028 కల్లా దేశంలోనే అసలు గొప్ప 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే తీర్చిదిద్దుతాం అని చెప్పేసి చెప్తారు. అసలు ఎక్కడన్నా దరిదాపుల్లో ఉన్నామా? ఇవాళ అమెరికా నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి అమెరికా ఆర్థిక పరిస్థితి ఏంది? $30 ట్రిలియన్. రైట్. 2020 అదే రెండో స్థానంలో చైనా $20 ట్రిలియన్. మనం ఎక్కడున్నాం? మనది ఇయాలటికి $4 ట్రిలియన్ దాటలే. అదే కింద మీద పడుతూ ఉంటే 2024లో 5వ స్థానంలోకి వచ్చినాం. బ్రిటన్ కంటే బ్రిటన్ 3.4 మిలియన్ డాలర్లు ట్రిలియన్ డాలర్ల వాళ్ళు బ్రిటన్ ఉంటే మనం 3.5 ట్రిలియన్ డాలర్ తోటి 5th పొజిషన్కి వచ్చినాం ఒకసారి. మళ్ళీ వెంటనే ఏమైంది? 2025 సంవత్సరానికి వచ్చేసరి సంవత్సరానికి 24/20 వచ్చేసరి అది బ్రిటన్ పుంజుకొని 3.94 ట్రిలియన్ డాలర్ల నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నది. మళ్ళీ మనం ఎక్కడ అయిపోయినాం? కిందనే వెనక్కి మళ్ళీ ఎక్కడికే అయినాం. ఇది మన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏంటంటే వీళ్ళు చేసేవన్నీ తిరోగమన విధానాలు. బయటికి మేకపోతు గాంభీర్యంలాగా అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం. ఆర్థిక వ్యవస్థ నీకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని, నీ వ్యవస్థలన్నిటిని విచ్ఛిన్నం చేసుకొని, నాశనం చేసుకొని, నీ రూపాయి విలువను పతనం చేసుకొని, ఇవాళ ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్ళని చేసి నీ మార్కెట్ ఇండెక్స్లో మన స్థానం ఏడుంది? నిరుద్యోగ సమస్య ఎంత ఉంది? మన లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి? ఇవన్నీ కదా ఒక్క డైలాగ్ కాదు కదా ఒక డైలాగు. ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతాం అని చెప్పి నువ్వు ఎవరితో పోటీ పడుతున్నావు అంటే మన పక్కన ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాను, నేపాల్, అంటే కొంచెం ఆఫ్ఘనిస్తాన్, వీటితోటి పోటీ పడతాం మనం. కానీ పైన ఎక్కడ ఎవరున్నారు? అమెరికా $30 ట్రిలియన్, చైనా $20 ట్రిలియన్. అక్కడ ఉన్నాం. విజయానంద్ గారు, ఏదైతే ఆర్థిక విషయంలో 2028 మాత్రం ఖచ్చితంగా మనమే ముందుంటామనే చెప్పే మాటలు కావచ్చు, ప్రధానంగా ఈ సంవత్సరంలోనే ఎలినో ఎఫెక్ట్ ఉంది, ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా రూపాయితో పోలుస్తూ ఉంటే డాలర్ రూపాయి ఫైటింగ్ చూస్తూ ఉంటే ఎట్లా పడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి కంక్లూజన్ ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడడం అంటే ఎన్నికల ప్రసంగాలు కాదు కదా, అంత ఈజీ ఉండదు కదా. సో ప్రభుత్వాన్ని మనం నిర్మిస్తున్నప్పుడు, నడుపుతున్నప్పుడు ఇక్కడ ఉత్పత్తి ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి ఉత్పాదకమైన కార్యక్రమాలు ఆధునికంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఈ దేశంలో మనం తీసుకొచ్చినాం. ఇక్కడ ఇండస్ట్రీ పాలసీ ఏంది, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన దేశం మన దేశము, దాని మీద ఆధారపడ్డటువంటిది. ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పాలసీస్ ఏంటి, ఏం తీసుకొచ్చినాము ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం కళలు కానడం, ఊరికే 20 ఏళ్ళ తర్వాత మేము ఏదో చేస్తామని చెప్పడం వేరు. ఆ 20 ఏళ్ళ తర్వాత కనీసం ఇప్పుడు ఉన్న స్థితి అయినా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని పరిస్థితి ఏర్పడుతున్నది. నిన్న ఢిల్లీలో ఉన్న నోయిడాలో మాకు కనీసం 10,000 వేతనం లేదని 40,000 మంది కార్మికులు ఇవాళ పెద్ద మొత్తంలో వీధుల మీదకి వచ్చి అక్కడ పెద్ద నిరసన చెప్పి హింసాత్మక ఘటనలు జరిగితే దేశవ్యాప్తంగా వందలాది మంది కార్మిక నాయకుల మీద మీరందరూ బయట వాళ్ళు, మీరు వీళ్ళని రెచ్చగొట్టినారని చెప్పి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం. అంటే ఇంకా కార్మికులు ఎవరు ముందుకొచ్చి వాళ్ళ యొక్క డిమాండ్లు అడగద్దనేటువంటి ఒక అణిచివేత జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే విపరీతమైన నిరుద్యోగం ఉంది. తర్వాత ఉత్పాదక రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా నిర్లక్ష్యం చేసిర్రు. పెట్టుబడిదారీ విధానము లేకుంటే ప్రైవేట్ క్యాపిటల్ అనేది దేశంలో అంగీకరించదగిందే రావాలి, కానీ
మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ప్రభుత్వం మీరే నిర్ణయాలు తీసుకొని మేము ఊరికి అమలు చేస్తామనే స్థితిలోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి ఒక రైట్ అండి. అస్థిరత, ఒక ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతి ఈ దేశంలో జరగకపోవడం వల్ల ఈ డాలర్ విలువ పతనం అవ్వడం కావచ్చు, ఇతర అనేక రకాల సమస్యలు మనకి ముందటికి వస్తాయి. రైట్ కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఒక స్పష్టమైనటువంటి ఒక రైట్ వ్యవసాయ అండి, సమయం విధానం ఇచ్చుకోండి కానీ, ప్లీజ్. ఒక కార్మిక విధానం కానీ, ఒక ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించినట్టు వ్యవహారం కావచ్చు, తర్వాత ఇప్పుడు ఐటీ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ప్రోత్సహించకపోవడం. అందుకనే మేధోపరమైన రైట్ అండి. వలసలు కూడా మీకు చూడండి మొత్తం కూడా ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయినాయి. ఓన్లీ లేబర్ పని మాత్రమే మిగులుతున్నది అనేది ఇవన్నిటిని చూస్తే మనకు కనబడుతున్నది. అది ఓకే. కూడా చేయడానికి వ్యవసాయ దేశంలో సంవత్సరం పొడుగున పని ఉండదు. ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఈ పతనం వెనకాల ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్ అండి, అట్లయితేనే ఆర్థిక ఆర్థిక సంక్షోభం వ్యవస్థ రాకుండా పుంజుకుంటుంది. ఇప్పటికైనా ఖచ్చితంగా మేల్కోవాలి. దేశం ప్రధాని కావచ్చు, దేశం కావచ్చు, మొత్తానికి రానున్న రోజుల్లో ఇంకా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మొత్తానికి రానున్న రోజుల్లో అయినా ఇప్పటికైనా మేల్కోవాలి ప్రభుత్వాలు, ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.